అమిత్ షా మాట్లాడాలి మాట్లాడాలి అన్నారు. సరే మాట్లాడతాను రండి అని చెప్తే బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాలు ఏదో ఆ రాజ్యసభలోనో ఆ లోక్సభలోనో చేయొచ్చు కదా. అలా చేయకుండా ఆ సభా సమయాల్ని వినియోగించుకోకుండా అక్కడికి వెళ్ళి రచ్చ చేసి బయటకు వచ్చేసి ఏవేవో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తే ఏం లాభం. అందుకనే అమిత్ షా కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడారు అంటే, అసలు ఎవరు పారిపోతున్నారు, ఎవరు మాయమైపోతున్నారు, ఈ విషయాన్ని మీరే తేల్చుకోండి అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొదటగా లాపాతా అంటే అదృశ్యమయ్యారు, తర్వాత భాగ్గయే అంటే పారిపోయారు. ఇలాంటి పదాలు ఈ మధ్య భారతదేశ ప్రజా జీవితంలో పార్లమెంటరీ పరిభాషలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నేను క్రమం తప్పకుండా వస్తున్నాను, నా ఛాంబర్లోనే కూర్చుంటున్నాను. కానీ ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ పార్లమెంటు సాఫీగా సాగకుండా అడ్డుకుంటున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఇక చర్చ విషయానికి వస్తే నీట్ నిరసనలపై పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. చర్చకు ఒక సమయం ఖరారు చేసి సిద్ధంగా ఉండాలని కూడా ప్రతిపక్షాలను కోరాం. మొదట వారి డిమాండ్ కూడా అదే. దానికి మేము అంగీకరించాం. పార్లమెంట్లో ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అయినా సరే వారికి అసలు చర్చ జరగడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు పారిపోతున్నారో ప్రజలే తేల్చుకోవాలి అని అమిత్ షా అంటున్నారు. ఒకసారి వారి మాటల్లోనే విందాం. सबसे पहले तो लापता, भाग गए, भगोड़े हैं, इस प्रकार की भाषा भारत की सार्वजनिक जीवन में और संसदीय जीवन में अभी अभी सुनाई पड़ती है। जब से संसद सत्र शुरू हुआ तब से लगातार मैं संसद में आता हूं, मेरी चैम्बर में बैठा हूं। चूंकि संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है, दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा? जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया है कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए। पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया। मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते। अब जनता तय करे कौन भाग रहा है।